సో రాధేశ్యామ్ అంటే ట్రైలర్ ట్రైలర్ అనాలో టీజర్ అనాలో తెలియదు, బికాజ్ అప్పుడప్పుడు అలా కొద్ది కొద్దిగా వదులుతూ వచ్చారు. బట్ ప్రేక్షకుల్లో మాత్రం క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఉంది. వాట్ ఈస్ దిస్ అబౌట్? విక్రమాదిత్య పామిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అని చెప్తున్నారు, రైట్? సో ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ కెన్ యూ రివీల్ సంథింగ్ అబౌట్ దిస్? Yeah, as I'm saying it in every interview, and this central idea, the point is my guru's Chandrasekhar Eleti gardi. So while I was assisting him, we both tried to write it like almost a kada point to oka 18 years journey undindandi. So a very deep philosophical question ee kadalo undindi, but we couldn't able to give a conclusion to the story. సో మేమిద్దరమనే కాదు, వేరే వేరే రైటర్స్ నుంచి, తమిళనాడు నుంచి అవ్వచ్చు, ముంబై నుంచి అవ్వచ్చు, పెద్ద పెద్ద రైటర్స్ అందరూ వచ్చి దే ట్రైడ్ రైటింగ్ ఇట్, బట్ సమ్వేర్ ఐ డోంట్ నో వై ఇట్ డింట్ హ్యాపెన్, అది వర్కౌట్ అవ్వాల. బట్ ఈ పాయింట్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఇన్స్పైర్డ్ మీ టు బికమ్ బెటర్ ఫిల్మ్ మేకర్ అండి. ఆ టైంలో వినేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినప్పుడు లైక్ 50% ప్యాషన్ ఉంటుంది, 50% ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక చిన్న ఫ్యాషన్ అనొచ్చు. అండ్ ఇట్ మేడ్ మీ అ సీరియస్ పర్సన్ ఈ పాయింట్ విన్న తర్వాత. సో దాని తర్వాత జిల్ తర్వాత ఐ వాజ్ రైటింగ్ అనదర్ స్టోరీ. సో నాకు అప్పుడు అనిపించింది, నేను ఆయన వెళ్ళి కలిసి ఈ పాయింట్ నేను చేద్దాం అనుకుంటున్నానంటే, ఇన్ని సంవత్సరాలు చేసాం అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ అది ఇది అంటే, వేరే అప్రోచ్ ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను సార్ అని అంటే, లైక్ వై నాట్ అని చెప్పి అన్నారు. దెన్ ఐ మేడ్ ఇట్ ఇన్ టు అ లవ్ స్టోరీ, అండ్ నాకు త్రూ లవ్ నాకు ఆ ఫిలాసఫీకి ఒక ఆన్సర్ దొరికిందండి. ఓకే. సో అండ్ అది ప్రొడ్యూసర్స్ నెరేట్ చేసిన తర్వాత, అదే టైంకి ప్రభాస్ గారు కూడా హీ వాజ్ లుకింగ్ ఫర్ అ లవ్ స్టోరీ. సో యాక్సిడెంటలీ ఇట్ వర్క్డ్ అవుట్ అండ్ ఐ నెరేటెడ్ ద స్టోరీ.